వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? సో ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, కానీ ఈ వీడియోలో మీకు యూనిట్కి టాప్ 3 క్వశ్చన్స్ చెప్పా. ఓకేనా? సో ఇంతకుముందు ఎక్కువ క్వశ్చన్స్ చెప్పాను, కానీ ఈ వీడియోలో మీకు యూనిట్కి టాప్ 3 క్వశ్చన్స్ చెప్తాను. ఓకేనా? సో మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ ఏంటి? ఓకే, సో యూనిట్ వైజ్గా మీరు ఒకవేళ ఎగ్జామ్ ముందు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఏ క్వశ్చన్స్ చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా? సో ఎగ్జామ్ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. యూనిట్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్టయితే సెకండ్ క్వశ్చన్ చదవండి. ఇది ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్. ఓకే, ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చదవండి. ఓకేనా? స్టాక్ ఎక్స్చేంజ్, ఇది కూడా ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్. ఓకేనా? సో ఫస్ట్ యూనిట్లో ఈ 3 క్వశ్చన్స్ చదివితే సరిపోద్ది. ఓకేనా? ఒకవేళ దీన్ని లాంగ్ ఆన్స్కి ఇస్తే ఎలా రాయాలి, షార్ట్ ఆన్స్కి ఇస్తే ఎలా రాయాలి అనేది మీకు దీనికి సంబంధించిన కోర్సులు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, దాని గురించి కూడా చెప్తా. మీరు కష్టపడి స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పీడిఎఫ్ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. నెక్స్ట్ యూనిట్ 2. యూనిట్ 2లో ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫంక్షన్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎన్ఎస్సి, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డిమాట్ అకౌంట్. ఈ 3 క్వశ్చన్స్ చదువుకోండి సరిపోతుంది యూనిట్ 2 నుంచి. ఓకేనా? సో నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్తున్నాను వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో క్లాసెస్ అండ్ వీటి యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్ ఇవన్నీ కలిపి మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా? సో దానికోసం మీరు ఏం చేయాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ సెకండ్ సెమ్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే అన్ని సెమిస్టర్స్ వాళ్ళకి మన దగ్గర కోర్సులు ఉంటాయి. ఓకేనా? సో మీరు సెకండ్ సెమ్ సెలెక్ట్ చేసుకుని సెకండ్ సెమ్లో వెతకండి. సెకండ్ సెమ్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, స్కిల్ పేపర్స్, అన్ని సబ్జెక్ట్స్ మీకు ఇందులో ఉంటాయి. ఓకేనా? స్కిల్లోకి రండి. సెకండ్ సెమ్ ఎన్ని స్కిల్ పేపర్స్ చదువుతాయి, ఓన్లీ స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ కాదు. సెకండ్ సెమ్ ఎన్ని స్కిల్స్ అయితే ఉన్నాయో, బిజినెస్ రైటింగ్, మార్కెటింగ్ స్కిల్స్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, స్టాక్ మార్కెట్ ఆపరేషన్, డిజిటల్ లిటరసీ, వీటితో పాటు వీటి యొక్క మోడల్ పేపర్స్, వీటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు ఇస్తారు. ఓకేనా? సో ఇవన్నీ కలిపి మీకు ఎంత తక్కువ ప్రైస్కి లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? ఇవ్వండి. ఓకే, సో ప్రైస్ పెరగకముందే మీరు పర్చేస్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే దీనికి కూడా మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 6 monthsలో మీకు ఏ డౌట్ వచ్చినా సరే వాట్సాప్ హెల్ప్ కూడా ఉంటుంది. ఓకేనా? సో అంతేకాకుండా ఈ కోర్స్ మీకు ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇంకెవరూ సప్లా ఉంచకూడదు, అందరూ పాస్ అయిపోయిన ఉద్దేశంతో సో ఇంత తక్కువ ప్రైస్కి కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని మీరు అందరూ యూజ్ చేసుకోండి. ఓకే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, నీడ్ ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళు వీలైనంత త్వరగా పర్చేజ్ చేయడం ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే ఒక స్కిల్ పేపర్ కాదు కదా, మొత్తం అన్ని స్కిల్ పేపర్స్, వాటి యొక్క వీడియో క్లాసెస్ విత్ పీడిఎఫ్స్ విత్ మోడల్ పేపర్స్ ఇవన్నీ కలిపి ఇంత తక్కువ ప్రైస్కి లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీలైనంత త్వరగా పర్చేజ్ చేసుకోండి. అదేవిధంగా యూనిట్ 3 చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? స్టాక్ మార్కెట్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ ఇది కూడా అడుగుతాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఓకేనా? సో ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది యూనిట్ 3. ఓకే, సో ఈ విధంగా మీకు యూనిట్కి టాప్ 3 క్వశ్చన్స్ చెప్పా కదా. సో ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఎగ్జామ్ ముందు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా? సో ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ విధంగా కావాలనుకుంటే వాటికి సంబంధించిన నేమ్స్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.